హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు మీకు అదిరిపోయే టేస్ట్ ఉండి చికెన్ ఈజీగా ఎలా చేసుకోవాలో బ్యాచిలర్స్ కానీ లేదా బిగినర్స్ కానీ ఎవరైనా సరే ఈజీగా చేసుకునేలాగా మీకు నేను చేసి చూపిస్తాను. చాలా టేస్ట్గా ఉంటుందండి, వెరైటీగా అయితే ఉంటుంది. మీరు ఇటువంటి టేస్ట్ అయితే ఎప్పుడు టేస్ట్ చేసి ఉండరు. ఒకసారి అయితే ఈ విధంగా చేసుకోండి. 1 కేజీ చికెన్ తీసుకోండి, దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూను కారము, 1 స్పూను సాల్ట్ వేసుకోండి. వేసుకొని కలిపి పెట్టుకోండి. ఒక పావు గంట కలిపి పెట్టుకున్న తర్వాత ఇలా మట్టి కుండ కానీ లేదా మట్టి కుండ మీ దగ్గర ఇట్లా సట్టి అంటారు కదా దీన్ని, ఇటువంటిది లేదనుకోండి మామూలు పాన్ తీసుకోండి. తీసుకొని ఒక 7 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. వేసుకొని తాలింపు గింజలు వేసుకోండి. తాలింపు గింజలు వేసుకొని ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసుకొని 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని తాలింపు వేసుకోండి. ముఖ్యంగా వేసుకొని తాలింపు వేగిన తర్వాత చికెన్, మనం నానబెట్టుకున్న చికెన్ వేసుకోండి. చికెన్ వేసుకొని ఈ విధంగా వేయించుకోండి. వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి 1 స్పూన్ వరకే వేసుకోండి. ఫుల్గా టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. గరం మసాలా పౌడర్ అయితే 2 స్పూన్స్ వేసుకోండి. అలాగే కొంచెం నెయ్యి, 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఈ విధంగా వేసుకొని మీరు ఇలా వేయించుకొని ఆయిల్ పోయే వరకు కూడా అది ఆయిల్ పైకి తేలాలి, దాంట్లో ఉన్న వాటర్ అంతా పోవాలి. ఈ విధంగా అడుగు మాడే వరకు కూడా వేయించుకుంటే స్మోకీ టేస్ట్తో, మీరు బొగ్గులు వేసుకుంటే ఎలా చేస్తారు, బొగ్గులు వేసుకుంటే ఏ విధమైన టేస్ట్ వస్తుంది, అదే విధమైన టేస్ట్ అయితే వస్తుంది. సూపర్ టేస్ట్గా ఉండే వెరైటీగా ఉండే చికెన్ ఫ్రై ఇది. మీరు మొత్తం డీటెయిల్స్ చూడాలి అంటే నా లాంగ్ వీడియో చూడండి. మీకు లాంగ్ వీడియోని మీరు చూసినట్లయితే మీకు ఎలా చేయాలి, ఏమేమి వేయాలి, ఏది ఎప్పుడు వేయాలి, ఎలా చేసుకోవాలి, ఎంత రుచిగా వస్తుంది అది అనేది మీకు తెలుస్తుంది. మీరు మాత్రం నా లాంగ్ వీడియోని అయితే ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. దీనికి నేనైతే మీరు ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలలో మీకు ఇవ్వట్లేదు. నేనైతే లాంగ్ వీడియో మీరు చూడండి. చూస్తే మాత్రం ఈ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలి, దీన్ని మీరు దేంట్లో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. పలావులో తిన్నారా అదిరిపోతుంది, లేదా మీరు పప్పుచారులో కానీ లేకపోతే రసంలో కానీ ఎలా అయినా